పండగ వేళ ప్రతి కుటుంబము ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి గడపాలి అన్నటువంటిది ముఖ్యం ప్రధానం. కానీ జరగకూడనటువంటిది జరిగితే అట్లాంటి పరిస్థితులు జరగకూడదు. జరిగితే చాలా బాధాకరమైనటువంటి విషయము. నిజంగా సల్మాన్ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయము హృదయ విదారకము. ప్రతి ఒక్కరి గుండె కూడా తరుక్కుపోయేటటువంటిది. ఉదయం ఆయన బ్రష్ చేసుకునేందుకు బయటకు వచ్చి బ్రష్ చేసుకుంటున్నటువంటి సమయంలో అతనిపై దాడి చేశారు, చంపేశారని సల్మాన్ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు చెప్తున్నారు. మరి ఏదేమైనా కానీ టీడీపీ తెలుగుదేశం వాళ్ళైనా కానీ జనసేన వాళ్ళైనా కానీ కూటమికి సంబంధించి పెద్దవారైనా కానీ నాయకులైనా కానీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాము అని అంటే ముందు చెప్పి చేయండి అని వైసీపీ చెప్తున్నటువంటిది. కానీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తాము అని అంటే మేము వచ్చాక అది కూడా వేరేలాగా ఉంటుంది. ఇది అసలు ఇట్లాంటి పరిస్థితులు ఉండకూడదు అనేటటువంటిది. ఇది రౌడీ రాజ్యంగా మారిపోతుందా? రాజకీయంలాగే ఉండాలి కానీ రౌడీ రాజ్యంలాగా ఉండకూడదు. ప్రభుత్వం అనేది ప్రజలకు మంచి చేయాలి, ప్రజలు అభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవాలి, ప్రజలు తాలూకా ఆ అభిప్రాయాలను తెలుసుకొని వాటిని అమలుపరిచేటటువంటి విధంగా వారికి న్యాయం చేసేటటువంటి విధంగా ఉండాలి. కానీ ప్రభుత్వాలు అనేవి వారిని హింస పెట్టేటటువంటి విధంగా ఉండకూడదు అనేటటువంటిది ప్రజలు అనుకుంటున్నటువంటిది. నిజంగా ఇక్కడ చూస్తే వైసీపీ చంద్రబాబు నాయుడు గారు ఒకానొక సందర్భంలో అన్నారు, వైసీపీ వాళ్ళను కానీ వైసీపీ కార్యకర్తలను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రోత్సహించకండి అని. అదే ఇది ఒక నైజం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైసీపీ హయాంలో మనం విజయం సాధించాము. రాజకీయాలుగానే చూడాలి. మన పార్టీ వాళ్ళైనా వేరే పార్టీ వాళ్ళైనా కానీ అంతా సమానమే. రాజకీయం అయిపోయింది, ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, ప్రజలు అందరూ కూడా మనకు సమానం అనేటటువంటి భావనను వ్యక్తం చేసి ఎవరు కూడా ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసేసి ఆయన అన్ని పథకాలను అందరికీ అందించేలాగా చేశారు అని ప్రజలు భావిస్తున్నారు. మీరేమనుకుంటారు? కామెంట్ చేయండి.